అరవింద్ గారి ఇంటి పైన పాలక పార్టీకి సంబంధించినటువంటి గూండాలు ఇంటి మీద పడి దాడి చేయడం ఏంటున్నదో ఇది పూర్తిగా ఏమైనటువంటి చర్య. సభ్య సమాజం ఖండించాల్సినటువంటి విషయం. పార్లమెంట్ సభ్యుడు ఇంట్లో లేనప్పుడు పోలీసుల సమక్షంలోనే ఇంటి మీద దాడి చేసి మరి పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసులు జీపు తీసుకొని ఇంటి వద్దకు వచ్చే వరకు ఎవరు లేరు. పోలీసులు వచ్చిన తర్వాతనే చుట్టుపక్కల ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలు గ్యాదరింగ్ అయ్యారు. వాళ్ళ సమక్షంలోనే ఈ రకమైనటువంటి దాడి జరగడము, రాష్ట్ర రాజధానిలో ప్రముఖులు ప్రజాప్రతినిధులు నివసించేటువంటి ఈ ఎమ్మెల్యే కాలనీలో మరి పోలీస్ కమిషనర్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఆఫీస్కు ఈ యొక్క ప్రాంతంలో ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఎట్టుపోతుందో అర్థం చేసుకోవచ్చు.